I would like to discuss with you about PCODs only because nowadays చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. PCOS అనేది ఏంటంటే ఒక మెటబాలిక్ డిజార్డర్. ఇప్పటి వరకు సెవరల్ స్టడీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఓన్లీ స్పెసిఫిక్ కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు అనేది స్టిల్ ఎగ్జాక్ట్గా కాజ్ అయితే తెలియదు. నవడేస్ 30 years బిలో ప్రతి అమ్మాయికి కూడా PCOD ఉంది అని తెలుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ రావడానికి సో ఎవరికైతే అది ఉంటుందో దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎవరికైతే కొంచెం వర్సన్ అవుతుందో వాళ్ళకి PCOS అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే నాట్ ఇన్ ద సెన్స్ పేరెంట్స్ కుంటే మనకు వస్తుంది అట్లా కాదు. దే హ్యావ్ సర్టన్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్. దాని PCOD చాలా నార్మల్ గా తీసేసుకుంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? పెద్ద డేంజరస్ అని నేను చెప్పను, బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ నార్మల్. PCOD, PCOS ఆర్ సేమ్ అమ్మా? బేసికలీ PCOD అని మనం కలర్ఫుల్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తున్నాం, కానీ దట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ టర్మ్. బేసిక్ మెడికల్ టర్మినాలజీలో PCOS పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ PCOS వల్ల జరిగే ఈ బయాలజికల్ చేంజెస్ అనేది ఇవేనా మ్యామ్? లైక్ ఇంకా ఏమన్నా విచ్ మనకి లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. రెగ్యులర్ గా సైకిల్ రాలేదు, 3-4 months కి 6 months కి ఒకసారి అట్లా పీరియడ్ వస్తే యూట్రస్ లోపల లైనింగ్ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం అంటారు, అది చాలా చాలా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయి కొంతమందికి ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అన్ట్రీటెడ్ విల్ టర్న్ ఇంటూ ఎండోమెట్రియల్ క్యాన్సర్. కొంతమందికి ఏంటంటే మూడ్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. సో చాలా మంది లైఫ్ స్టైల్ లైక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ కానీ లైక్ లేట్ డిన్నర్స్ దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందా లైక్ మన బాడీలో PCOS? ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ద విమెన్కి PCOS ఉంది అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, రీజన్స్ నాట్ నాన్, వాళ్ళకి PCOS అనే ఒక ప్రాబ్లం ఉంది. అది మేనిఫెస్ట్ అవ్వకపోవచ్చు, అంటే సిమ్టమ్స్ వాళ్ళకి రాకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో వచ్చే కొన్ని చేంజెస్ అంటే అన్యూజువల్ డైటరీ హ్యాబిట్స్, లేట్ నైట్ డిన్నర్స్ చేయడం, నైట్ అంతా సరిగ్గా నిద్ర లేకపోవడం, టూ మచ్ బింజింగ్ ఆఫ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్ల ఈ సిమ్టమ్స్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాయి. సో హాయ్ వ్యూయర్స్, టుడే వీ హ్యావ్ విత్ అస్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్యామల చెల్కురి గారు. నమస్తే మ్యామ్. లైక్ ఇట్ వాజ్ గ్రేట్ టు బీ హియర్ యాక్చువల్లీ. అండ్ మీరు 11 years నుంచి సర్వీస్ చేస్తున్నారు. దట్స్ అమేజింగ్ మ్యామ్. లైక్ హౌ ఈస్ యూర్ జర్నీ మ్యామ్ దిస్ 11 years? It's not so easy. Yeah, it's not so easy, but passion drove me. Being a woman, that too. Yeah. Basically, I'm very passionate to become an obstetrician from the very beginning. Okay. So now MBBS years nunchi I felt like I have to become a gynecologist ఎప్పటి వరకు అయినా. So I enjoy my work. Okay. Although family ni danni balance చేయడం కొంచెం కష్టమైనా, but I'm happy with what I do. Okay. Like ma'am, today I would like to discuss with you about PCODs only because నవడేస్ చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో దాని గురించి మాట్లాడుకుంటే లైక్ నవడేస్ 30 years బిలో ప్రతి అమ్మాయికి కూడా PCOD ఉంది అని తెలుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? బేసికలీ ఈ PCOS అనేది ఏంటంటే ఒక మెటబాలిక్ డిజార్డర్. ఇప్పటి వరకు సెవరల్ స్టడీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఓన్లీ స్పెసిఫిక్ కొంతమందికి ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు అనేది స్టిల్ ఎగ్జాక్ట్గా కాజ్ అయితే తెలియదు. కొన్ని జెనెటిక్ కూడా కొంచెం ప్లే చేస్తుంది ఒక రోల్ అని రీసెంట్ స్టడీస్ హ్యావ్ ప్రూవ్. అంటే వాళ్ళకి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంతమందికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ రావడానికి. సో ఎవరికైతే అది ఉంటుందో దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎవరికైతే కొంచెం వర్సన్ అవుతుందో వాళ్ళకి PCOS అనేది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే జెనెటిక్ లేకుండా కూడా చాలా మందికి వీ కెన్ సీ కదా మ్యామ్. జెనెటిక్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ పేరెంట్స్ కుంటే మనకు వస్తుంది అట్లా కాదు. దే హ్యావ్ సర్టన్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇన్ దేర్ ఓన్ బాడీ, స్పోరాటిక్ గా రావచ్చు. సో దేర్ బాడీ ఈజ్ సెన్సిటివ్ టు దోస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అండ్ దానికి తోడు వాళ్ళకి లైఫ్ స్టైల్లో కొంచెం అడ్వర్స్ చేంజెస్ అట్లా రావడం వల్ల మేనిఫెస్టేషన్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ లైక్ దాని PCODs చాలా నార్మల్గా తీసేసుకుంటున్నారు కదా. ఈజ్ ఇట్ కరెక్ట్? బేసికలీ దిస్ అది పెద్ద డేంజరస్ అని నేను చెప్పను, బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ నార్మల్. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు PCOS వస్తే మన బాడీలో ఏం జరుగుతుందో వన్స్ యూ హ్యావ్ టు రియలైజ్, అండ్ దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి చేంజెస్ మన బాడీలో చేసుకోవాలో వన్స్ యూ అండర్స్టాండ్ దట్, అండ్ అది అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ యూ ఎనీవేస్. ఇట్ ఈస్ నాట్ నార్మల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ వెరీ డేంజరస్, బట్ యూ హ్యావ్ టు కీప్ యూ వాచ్ ఆన్ ఇట్. సో మెడికలీ లైక్ PCOD, PCOS ఆర్ సేమ్ మ్యామ్?
బేసికలీ పీసీఓడి అని మనం కలర్ఫుల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నాం కానీ దట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ టర్మ్. బేసిక్ మెడికల్ టర్మినాలజీలో పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, దట్ ఈస్ నాట్ వన్ సిమ్టమ్ ఆర్ వన్ సైన్. ఇట్స్ a combination of symptoms and metabolic disorder కాబట్టి that we call as polycystic ovary syndrome. That is only correct, PCOS. Oh, PCOS is correct. Yes. Okay. సో చాలా మంది గర్ల్స్ కి హార్మోనియల్ చేంజెస్ వల్ల లైక్ వెన్ టు టేక్ ఇట్ సీరియస్ అండ్ వెన్ టు టేక్ ఇట్ లైక్ నార్మల్. బేసికల్లీ ఫస్ట్ టైం మనకి మినార్కి వచ్చింది అదంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడం అరౌండ్ 11 to 14 years 15 years స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్లీ మేబీ ఫస్ట్ 2 years కొంతమందికి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అంటే 15-20 days సైకిల్ ఈజ్ ఆల్సో నార్మల్. 2 to 3 months వస్తాయి. ఇట్స్ వెరీ నార్మల్ టిల్ 2 years. బట్ ఎప్పుడైతే మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ మోర్ దెన్ 35 days అట్లా వస్తున్నా, స్కిప్పింగ్ ఫర్ మోర్ దాన్ 2 to 3 months ఇట్లాంటి ఒక ఇర్రెగ్యులర్ సైకిల్ ప్యాటర్న్ మనం నోటీస్ చేసినాం. అన్యూజువల్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే అప్పర్ లిప్ చిన్ ఏరియాలో ఎక్సెసివ్గా హెయిర్ గ్రోత్ మనం నోటీస్ చేసినాం. పింపుల్స్, యాక్నీ లాగా స్టార్ట్ అవుతుంది. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గదు. యూ హ్యావ్ టు వేకప్. బాడీ ఏదో సిగ్నల్ ఇస్తుంది విచ్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు రియలైజ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. Go and meet your gynecologist to find it whether it is normal or not. ఓకే. ఫస్ట్ హార్మోన్స్ అంటే లైక్ ఈ పింపుల్స్ కూడా హార్మోనియల్ చేంజెస్ వల్ల వస్తాయి. Yes. ఓకే ఓకే ఓకే. సో ఏ ఒక్క సిమ్టమ్ బట్టి ఇది అబ్నార్మల్ అని మనం చెప్పలేము. ఒకదాంతో పాటు ఇంకొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట. సో మోర్ దాన్ వన్ సిమ్టమ్ నోటీస్ చేసినప్పుడు వెదర్ దిస్ ఇస్ నార్మల్ ఆర్ నాట్. ఒక్కొక్క దానికి వేరే సెవరల్ రీజన్స్ ఉంటాయి. బట్ ఈ కాంబినేషన్ కి మాత్రం మోస్ట్ కామన్ కాజ్ ఇస్ PCOS. ఓకే. హౌ టు చెక్ మ్యామ్ లైక్ ఒక నార్మల్ గర్ల్ హౌ టు చెక్ PCOS లెవెల్స్? ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అసలు నీ సైకిల్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఫస్ట్ నుంచి ఎలా వస్తుంది, రీసెంట్ గా ఏమైనా చేంజ్ ఉందా. ఫస్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంటే మోర్ దెన్ 35 days కి ఒకసారి సైకిల్ రావడం. టూ ఎర్లీ కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం పీరియడ్ ఫ్లో కూడా చాలా హెవీగా ఉండొచ్చు, అదర్వైజ్ వెరీ స్కాంటీ. కొంతమంది అసలు వచ్చి రానట్టు వచ్చిపోతుందని చెప్తారు, కొంతమంది చాలా హెవీ ఫ్లో చెప్తారు. ఇలాంటి చేంజ్ ఇన్ పీరియడ్ ప్యాటర్న్ along with that acne, excessive acne as I have told you, బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ బాగా పెరిగిపోతే మేల్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మేల్ హార్మోన్స్ వల్ల ఎక్సెసివ్ గా యాక్ని రావడం, అన్వాంటెడ్ హెయిర్, అబ్బాయిలకి ఎలా వస్తుంది మీసాలు గడ్డాలు అట్లా రావడం, ఈ బెల్లీ ఫ్యాట్, లోవర్ అబ్డోమెన్ చుట్టూ ఎక్కువగా ఫ్యాట్ పేరుకోవడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్. ఇవి వచ్చినప్పుడు యూ హావ్ టు డెఫినెట్లీ ఐడెంటిఫై దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ అండ్ గో అండ్ మీట్ ఎ ప్రాపర్ గైనకాలజిస్ట్. ఓకే ఓకే. సో మీరు అన్నారు కదా ఈ PCOS వల్ల జరిగే ఈ బయాలజికల్ చేంజెస్ అనేది ఇవేనా మ్యామ్ లైక్ ఇంకా ఏమన్నా? ఎస్, బేసికలీ మనం చూసేది ఇవన్నీ సిమ్టమ్ ప్రెజెంటేషన్. ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్టేజ్లో మనం దీన్ని అలాగే వదిలిపెట్టేసి దీన్ని మనం అసలు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకపోతే వీటికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ PCOSలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అంటే నార్మల్గా బాడీలో ఉండాల్సిన దానికంటే మేల్ హార్మోన్ లెవెల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. సో మేల్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఒకే ఎత్తు అయితే, సెకండ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నార్మల్గా మనం తినే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి మెటబలైజ్ చేయాలంటే ఇన్సులిన్ హార్మోన్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. అలాంటి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఇట్ విల్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఎండ్ ఆర్గన్ రెసిస్టెన్స్ సరిగా పనిచేయదు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ మనకి లాంగ్ టర్మ్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. దీస్ విమెన్ ఆర్ వెరీ ప్రోన్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. అండ్ ఇంకొకటి వీళ్ళకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా సైకిల్ రాలేదు, 3-4 months కి 6 months కి ఒకసారి అట్లా పీరియడ్ వస్తే యూట్రస్ లోపల లైనింగ్, గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం అంటారు, అది చాలా చాలా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయి కొంతమందికి ప్రీ క్యాన్సరస్ స్టేజ్, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, అన్ట్రీటెడ్ విల్ టర్న్ ఇంటూ ఎండోమెట్రియల్ క్యాన్సర్. గర్భసంచి లోపల పొర క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మూడ్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఏంటంటే ఆ బాడీ స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల, బాడీ షేమింగ్ వాళ్ళకి వాళ్ళే చేసుకుని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఎక్సెసివ్ ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా, అంటే నిద్రపోయినప్పుడు ప్రాపర్గా నిద్ర సరిగా పట్టక లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాక దేర్ ఈస్ ఎ స్టడీ దట్ ఈ ఇన్సులిన్ ఎక్సెసివ్ రెసిస్టెన్స్ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. సో ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ వల్ల ఇట్ విల్ లీడ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, రేస్డ్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. So always PCOS is not a present symptom. You have to look for the long-term complications of PCOS. Oh, okay, okay. And like ma'am, parents elanti like symptoms ఎక్కువ చూస్తున్నారు daughters like around 20 to 25 ఉంటారు కదా. So most of the women first they identify cycles irregular అని వస్తారు. కొంతమందికి రెసిస్టెంట్ యాక్ని, వీళ్ళు కూడా డర్మటాలజిస్ట్ రిఫర్ చేస్తే వస్తారు. బికాస్ ఎక్కువ పింపుల్స్ వస్తే పిల్లలు వెంటనే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇనిషియల్ గా నార్మల్ బేసిక్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తారు. అవి రెస్పాండ్ అవ్వనప్పుడు దే థింక్ ఓకే ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది. దెన్ పేషెంట్స్ కమ్ టు us. Okay, okay.
సో చాలా మంది లైఫ్ స్టైల్ లైక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ కానీ లైక్ లేట్ డిన్నర్స్ దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందా మ్యామ్ లైక్ మన బాడీలో పీసీఓఎస్? ఎస్, డెఫినెట్గా. పీసీఓఎస్ అని చెప్పంగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనే చెప్తారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ద విమెన్కి పీసీఓఎస్ ఉంది అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రీజన్స్ నాట్ నాన్ వాళ్ళకి పీసీఓఎస్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అది మేనిఫెస్ట్ అవ్వకపోవచ్చు, అంటే సిమ్టమ్స్ వాళ్ళకి రాకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో వచ్చే కొన్ని చేంజెస్ అంటే అన్యూజువల్ డైటరీ హ్యాబిట్స్, లేట్ నైట్ డిన్నర్స్ చేయడం, నైట్ అంతా సరిగ్గా నిద్ర లేకపోవడం, టూ మచ్ బింజింగ్ ఆఫ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్ల ఈ సిమ్టమ్స్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పంగానే ఓకే క్రాష్ డైట్ చేసేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, లేదంటే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ లెవెల్స్ చేస్తారు. ఇది చేయడం వల్ల దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఫుడ్ ఇంటేక్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్, ఇంకొంచెం వర్సన్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే ఫుడ్లో అన్ని సమంగా ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేస్తుంది, సడన్ షుగర్ స్పైక్స్ లేకుండా ఉంటుంది. సో మెటబాలిజం దీనివే కరెక్ట్ అవుతుంది. సో ఎక్కువగా ఏజ్ వాళ్ళు ఎక్కువ లైక్ కేర్ తీసుకోవాలి మ్యామ్. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్ ఉంటారు, టీనేజ్ పిల్లలు, వాళ్ళ ఫస్ట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ కంటే ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తున్నాయి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, జనాల్లో వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం సిగ్గుపడిపోతుంటారు, వాళ్ళ ప్రెజెంటేషన్ అలా ఉంటుంది. 30 years లేడీస్ వాళ్ళు ఏంటి, వాళ్ళ మెయిన్ కన్సర్న్ బేబీ, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇన్ఫర్టిలిటీ కన్సర్న్స్తో వస్తారు. 40 years లేడీస్ పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఎక్సెసివ్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అండ్ డయాబెటీస్, ఈ ప్రెజెంటేషన్స్తో వస్తారు. సో వాళ్ళు వచ్చిన ప్రెజెంటేషన్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. బట్ ఎవరికైనా యూనివర్సల్గా చెప్పేది మాత్రం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఓకే. సో చాలా మంది లైక్ ఈజ్ మైత్ ఆర్ నాకు తెలియదు, బట్ సౌత్ ఇండియన్ ఫుడ్ వల్ల ఈ పీసీఓఎస్ ఎక్కువ వస్తుంది అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? దిస్ ఇస్ బేసికలీ మిత్. దీన్ని మనం ఎలా చూడాలి అంటే సౌత్ ఇండియన్స్ వీఆర్ మోర్ రైస్ ఈటింగ్ పీపుల్. రైస్ మనం తినే వైట్ రైస్ ఎక్కువ స్వీట్స్ తింటాం. వీటి వల్ల ఏమవుతుందంటే వైట్ రైస్ విల్ హ్యావ్ ఎ హై గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే మనం తినగానే మన బాడీలో షుగర్ లెవెల్స్ తొందరగా స్పైక్ అయిపోతాయి. సో ఓన్లీ రైస్ అలోన్ తినం కదా మనం, వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. రైస్తో పాటు వీట్ కర్రీ, దాల్, చికెన్, ఫిష్, ఎగ్ ఏదో తీసుకుంటాం ప్రోటీన్, దాంతోపాటు సమ్ ఫైబర్, ఆకుకూర ఏదో ఒకటి యాడ్ చేస్తాం, సమ్ ఫ్రూట్స్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాం. దిస్ ఇస్ అ బ్యాలెన్స్ డైట్. ఇవి ఉంటే కనుక ఓన్లీ వైట్ రైస్ బింగ్ చేస్తే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సో ఇఫ్ పాసిబుల్ ఆ వైట్ రైస్ని మీరు ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లైక్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్, బార్లీ, వీటితో రీప్లేస్ చేసి దాంతోపాటు యూ కెన్ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్, ఈ ఫైబర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ తొందరగా స్పైక్ అవ్వకుండా చూస్తుంది. సో స్లోగా షుగర్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ కూడా చాలా స్లోగా యాక్ట్ చేస్తుంది, ఆ మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. సో చాలా మంది అంటారు కదా లైక్ వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ లైక్ దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ఫుడ్ అంటారా, లేదంటే లైక్ ఇట్స్ హార్మోనియల్ చేంజెస్ అంటారా? నో, బేసికలీ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి అమ్మాయికి ఉంటుంది బికాస్ ఆఫ్ ద నార్మల్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆర్ బాడీ. నార్మల్గా అక్కడ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి సెక్రీషన్స్ చేసేవి. దిస్ ఇస్ వైట్ డిశ్చార్జ్ ఇస్ వెరీ నార్మల్. బట్ అబ్నార్మల్గా ఏదైనా ఫుడ్ తింటే ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ వస్తుందంటే ఓన్లీ వీ కెన్ రిలేటెడ్ టు ఎక్సెసివ్ షుగరీ డైట్. స్పెషల్లీ డయాబెటిక్స్లో ఎక్సెసివ్ షుగరీ డైట్, ఎక్కువ స్వీట్ కంటెంట్ ఉన్న డైట్ తీసుకుంటే ఛాన్స్ దట్ ఈస్ట్ ఫంగస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి టిపికల్ ఫ్లేకీ వైట్ డిశ్చార్జ్ ఉండి ఇచ్చింగ్ ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. బట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ డైట్, జస్ట్ విత్ లైఫ్. లైక్ కొంతమంది లైక్ దే విల్ సే నా ఫ్రీక్వెంట్లీ హోల్ డే ఇట్ విల్ బి లైక్ డిశ్చార్జ్ ఓన్లీ లైక్ అది అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ నార్మల్ హార్మోన్ చేంజ్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ దిస్ ఇస్ వెరీ నార్మల్. పీరియడ్ వచ్చే ముందు హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. బట్ వెన్ ఎవర్ వైట్ డిశ్చార్జ్ ఇస్ అసోసియేటెడ్ విత్ చేంజ్ ఇన్ కలర్, yellow, green, some kind of color change ఉంటుంది, ఫిషీ ఆర్డర్, నీసు వాసన వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం దే ఆర్ నాట్ నార్మల్. ఓకే. ఓకే. దే హావ్ టు చెక్ విత్ ద గైనకాలజిస్ట్. yes. సో చాలా మందికి ఇంకోటి పీసీఓఎస్ ఉంది అంటే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయో ఏమో అని ఆ టెన్షన్ పేరెంట్స్లో. లైక్ ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? లైక్ కన్సీవ్ అయ్యే టైంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? దిస్ ఇస్ ఎ సోషల్ స్టిగ్మా యాక్చువల్లీ చెప్పాలంటే. జనాలకు సగం విషయం తెలిసి సగం తెలియక వాళ్ళకి వాళ్ళే ఏవో ఊహించేసుకుని వాళ్ళకి లేనిపోని భయాలన్నీ పెట్టేస్తూ ఉంటారు. బేసిక్గా పీసీఓఎస్లో నేను అన్నట్టు యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవచ్చు. సో దీనివల్ల వాళ్ళు అనుకున్న వెంటనే మేబీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. బట్ మీకు ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ డయాగ్నోస్డ్ కేస్ ఆఫ్ పీసీఓఎస్, ముందే మీరు బేబీ ప్లాన్ చేసినప్పుడు ఒకసారి డాక్టర్ని కలిస్తే మీకు అసలు ఓవ్యులేషన్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. సో ఆ టైంలో మీరు న్యాచురల్గా కలిసి ఉండమని చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద విమెన్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఎక్కడో కొద్ది మందికి మాత్రం అడిషనల్ ప్రొసీజర్స్, ఆ ఎగ్ రిలీజ్ అవ్వడానికి
మేము ఏమైనా టాబ్లెట్ పెట్టాల్సి రావచ్చు. సో డెఫినెట్ గా కన్సెప్షన్ ఈస్ నాట్ ఎ హిండ్రన్స్ అట్ ఆల్. ఎక్కడో చాలా రేర్ గా కొద్ది మందికి మాత్రం పువర్ ఊసైడ్ క్వాలిటీ అంటే ఏ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కన్సెప్షన్ కొంచెం డిలే అవ్వచ్చు. వాళ్ళకి ఐవీఎఫ్ వరకు కూడా వెళ్ళే అవకాశం. సో ఇంకోటి లైక్ పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలకి సి సెక్షన్ అవుతుంది అని అంటారు కదా, వాట్ యు సే? నాట్ రిలేటెడ్ అట్ ఆల్. అసలు ప్రెగ్నెన్సీ రావడం మోడ్కిను డెలివరీ అయ్యే మోడ్కి అసలు సంబంధమే లేదు. ఓకే. ఏ ఉమెన్కి అయినా కూడా అన్లెస్ ప్లెజెంటా అంటే మాయ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ గర్భసంచి దారి కింద అసలు బాగలేదు అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటేనే యూజువల్గా మనం సిజేరియన్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే చెప్తాం. బట్ అదర్వైజ్ ఏ ఇండికేషన్ ఇప్పుడు పీసీఓఎస్తో వచ్చింది లేకపోతే ఐవీఎఫ్ కన్సెప్షన్ వచ్చింది సిజేరియన్ చేయాలా అవన్నీ మిత్స్ అంతే. ఇవన్నీ అనవసరంగా జనాలు బ్రెయిన్లో పెట్టేస్తున్నారు, ఇవి ఉంటే సిజేరియన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండికేషన్. సో మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం గైనకాలజిస్ట్ని మీట్ అవ్వడం బెస్ట్ అంటారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ నోటీస్ చేశారు, యూ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ నార్మల్ ఆర్ నాట్. కలిసి తెలుసుకుంటే బెటర్ కదా నార్మల్ కాదని. లైక్ సో చాలా మంది లైక్ ఉమెన్ ఆర్ యూజింగ్ పిల్స్, ఈజ్ ఇట్ సేఫ్? హార్మోనల్ పిల్స్ యూజువల్లీ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఇప్పుడు ఈ పీసీఓఎస్లో కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అండ్ యాక్ని చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ చేసినా యాక్ని తొందరగా రెస్పాండ్ అవ్వదు. అసలు బేసిక్గా యాక్ని ఎందుకు వస్తుంది? బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ నేను చెప్పినట్టు మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల రెసిస్టెంట్ యాక్ని వస్తుంది. సో మేల్ హార్మోన్స్ని టెంపరీగా సప్రెస్ చేయడానికి ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడచ్చు. దట్టు వాళ్ళ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ కాదు, ఒక గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళకి ప్రాపర్ హిస్టరీ అంతా తీసుకుని వీళ్ళు ఓకే ఫిట్ అని అనుకున్న వాళ్ళకి లో డోస్ పిల్స్ లాగా స్టార్ట్ చేస్తారు. వీటి వల్ల ఏంటంటే సైకిల్స్ రెగ్యులర్గా వస్తే అట్ ద సేమ్ టైం యాక్ని పింపుల్స్ ఈ టెండెన్సీ తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ పీసీఓఎస్ని కంప్లీట్గా రివర్స్ అయితే చేయవు, వచ్చిన సిమ్టమ్స్ని మాత్రం తగ్గిస్తాయి. సెకండ్ కేటగిరీ ఆఫ్ విమెన్ ఉంటారు ఎక్స్ట్రీమ్లీ ఒబీస్, అంటే బాగా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉంది అండ్ సెకండ్ ఫ్యామిలీలో కొంచెం బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కాషన్గా ఉండాలి. బికాస్ ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా కొంతమందికి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ పెంచుతాయి. సో ప్రాపర్గా ఒక హిస్టరీ తీసుకుని దిస్ ఉమెన్ ఈస్ ఫిట్ ఫర్ ఓసీ పిల్స్ అన్నప్పుడే ఇస్తాం వాళ్ళకి. ఓకే ఓకే ఓకే. సో వాట్ అబౌట్ లైక్ వాకింగ్, జిమ్, హెవీ వర్కౌట్ ఫర్ ఉమెన్? ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. ఈ వాకింగ్, ఎక్సర్సైజ్ ఆర్ జిమ్ చేయడం వల్ల ఏంటంటే క్యాలరీస్ మనం బాగా బర్న్ చేసే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది. ఎస్పెషలీ ఇప్పుడు యోగా ఉంది, యోగాలో సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఏంటంటే పెల్విక్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై ప్రాపర్గా జరుగుతుంది, మెటబాలిజం కరెక్ట్ అవుతుంది, ఇన్సులిన్ ప్రాపర్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది, పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం జిమ్, వాకింగ్. ఇప్పుడు వాకింగ్ చేయమంటే చాలా మంది చేస్తారు, పక్కన ముచ్చట్లు చెప్పుకుంటూ జస్ట్ ఊరికే అట్లా వెళ్ళి అలా వచ్చేస్తారు, మేము వాకింగ్ చేస్తాం. దట్ ఈస్ నాట్ వాకింగ్. దిస్ ఆర్ పవర్ వాకింగ్ చేయాలి అట్లీస్ట్ 30 to 60 minutes per day వితౌట్ టాకింగ్. అసలు మనం వెళ్తున్నప్పుడు ఆ వాకింగ్ ఎట్లా ఉండాలంటే మనం మాట్లాడిన పక్కన వాళ్ళకి నేను ఏం మాట్లాడుతున్నా అర్థం కాకూడదు. దట్ ఈస్ అ ప్రాపర్ వాకింగ్. అలా చేస్తేనే క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకే. సో ఇంకోటి లైక్ హెయిర్ లాస్, వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా వస్తాయి లైక్ మ్యామ్ ఈ పీసీఓఎస్ కింద? ఎస్ హెయిర్ లాస్. ఈ టమ్మీ దగ్గర చుట్టూరా ఎక్కువగా అన్యూజువల్ వెయిట్ గెయిన్ వచ్చేస్తుంది. హెయిర్ బాగా థిన్ అయిపోయి స్కాల్ప్ హెయిర్ బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అఫ్ కోర్స్ వేరే అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. కాంబినేషన్ ఇరెగ్యులర్ సైకిల్స్ ప్లస్ హెయిర్ థిన్నింగ్ ప్లస్ అన్యూజువల్ వెయిట్ గెయిన్ ప్లస్ యాక్ని, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఈ కాంబినేషన్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి. అంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ పీసీఓఎస్. సో బిఫోర్ కమింగ్ టు యూ మ్యామ్, లైక్ వీ కెన్ చెక్ అవర్ సెల్ఫ్స్ ఎట్ హోమ్. యూ కెన్ చెక్ బై యువర్ సిమ్టమ్స్ ఉంది. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఓకే ఏదో తేడా కొడుతుంది బాడీలో. బాడీ ఆల్వేస్ ఫస్ట్ ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ అన్ని సిమ్టమ్స్ అది ఇవ్వదు. ఎప్పుడో ఫస్ట్ ఒక వార్నింగ్ బెల్ ఇస్తుంది. ఆ వార్నింగ్ బెల్ మనం ఇగ్నోర్ చేసి మనకు నచ్చినట్టు ఉన్నామంటే ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్ అన్ని బయటకు వస్తాయి. ఓకే ఓకే, వీ నీడ్ టు లైక్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. మన బాడీ మాట మనం వినాలి. ఇది మనకి ఏదో చెప్తుంది, మనం వినాలి. దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. కొంతమంది ఉంటారు ఇది నార్మలే, మాకు కూడా అలానే వచ్చే ఆ టైంలో. ఆ బాడీ మీ బాడీ ఒకటి కాదు కదా. ఆమె పీసీఓఎస్ లేదు, నీకు ఉంది, నీకు ఎలా తెలుస్తుంది? క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా తెలుస్తుంది. కొంతమంది లైక్ యూట్యూబ్ లో లైక్ చాట్‌జిపిటి చూసి చాలా రెమెడీస్ చేసేసుకుంటున్నారు. సెల్ఫ్ రెమెడీస్. అసలు ఇదేంటున్నారు మీరు, అదేంటబ్బా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో డైట్స్ ఏవో వచ్చాయి కదా. అవి ప్రాపర్ గా ఒక పర్సన్ చెప్పింది డైట్ ఫాలో అయితే ఇట్ విల్ బి గుడ్.
ఈ టీనేజర్స్, చిన్న చిన్న పిల్లలు, ఆల్రెడీ బక్కగా ఉన్న పిల్లలు PCOS ఉందని తెలియగానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సరిగ్గా ప్రాపర్ గా ఫుడ్ తినక వాళ్ళ ఓవరాల్ గ్రోత్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇవేంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేసినప్పుడు 8 hours తింటారు, 16 hours ఫాస్టింగ్ లో ఉంటారు. ఆ 8 hours లో ప్రాపర్ క్యాలరీ ఇంటేక్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. బ్లడ్ తక్కువ అయిపోవడం, హెయిర్ ఫాల్ ఇంకా వర్సన్ అయిపోవడం, ఇంకా బక్కగా అయిపోతూ ఉంటారు. ఈ స్ట్రెస్ వల్ల PCOS ఇంకొంచెం వర్సన్ అయిపోతుంది. సో ఆల్వేస్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళని యూట్యూబర్ని వీళ్ళని చూస్తారు. ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఎక్సర్సైజ్ ట్రైనర్ ఉంటారు. ఆ ట్రైనర్ ఈస్ ట్రైన్ ఫర్ ఇట్. ఇవన్నీ చెప్పడానికి ఆయనకి ట్రైనింగ్ ఉంటుంది. అంటే ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇదే చేయాలి. అంటే మెయిన్గా మీ సజెషన్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, లైక్ ఈ మీ పిల్లల్లో ఏం చేంజెస్ చూసినప్పుడు లైక్ యూ హ్యావ్ టు మీట్ గైనకాలజిస్ట్ అని మీరు డిసైడ్ అవ్వాలి. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పేరెంట్స్ ఈస్, ఒకసారి పాప మెచ్యూర్ అయింది, అది ఏ ఏజ్లో అయినా అవ్వనివ్వండి, ఒక 2 years యూ కెన్ గివ్ హర్ టైం. ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, కొంచెం బ్లీడింగ్ టెండెన్సీస్ అటు ఇటు ఉన్నా, యూ కెన్ గివ్ హర్ సమ్ టైం. మంచిగా ప్రాపర్గా ఒక డైట్ ఇచ్చి పాప బాగానే ఉందో లేదో 2 years చూడొచ్చు. 2 years దాటిన దగ్గర నుంచి ఇరెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, పాపకి చాలా ఎక్సెసివ్ యాక్నీ వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది, మీ కళ్ళ ముందే పాప లావుగా అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే మీరు కూర్చొని ముడిచిపోకూడదు, అట్లా మా పాప బొద్దుగా అయిపోతుంది. ఆ ఏజ్ లో ఇరెగ్యులర్ సైకిల్స్ ప్లస్ అన్యూజువల్ వెయిట్ గెయిన్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ఎ ట్రిగ్గర్. మీకు మీరుగానే ఇంకా ముద్దు చేసేసి వాళ్ళకి జంక్ ఫుడ్స్ ఇంకా పెట్టేసి కూడా ఇందులోకి వస్తుంది. అన్యూజువల్ వెయిట్ లాస్, సన్నగా అయిపోయే వాళ్ళు ఉంటారు, లీన్ PCOS అండ్ ఒబీస్ PCOS, రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటారు. సో మనం ఇవి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మీట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వెన్ యూ సీ దట్ యువర్ డాటర్ ఈస్ హ్యావింగ్ దీస్ సిమ్టమ్స్, పీరియడ్ సరిగా రావట్లేదు, పాపకి యాక్నీ అయిపోతుంది, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్ళి చూపించండి. ఇస్ దిస్ నార్మల్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మల్ ఏం చేయొచ్చు? ప్రతిదానికి మెడిసిన్సే ట్రీట్మెంట్ కాదు. ఆల్ ఓవర్ స్టడీస్, ACOG నుండి RCOG, PCOS గైడ్ లైన్స్ ప్రతి ఒక్కటి చెప్పేది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్. సో ఆల్ దిస్ వేర్ లైక్ ఈ 10-15 years బ్యాక్ బిలో, అంటే బిఫోర్ లేకుండే కదా అసలు, ఇప్పుడు లేవు అసలు. ఈ మధ్య నేను నా కెరీర్ స్టార్టింగ్ లో అసలు PCOS హార్డ్లీ ఇద్దరు పేషెంట్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు 10 members చూస్తే అందులో 4 PCOS ఉంటుంది. అసలు ఇంత ర్యాపిడ్గా పెరిగిపోవడానికి రీజన్ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, మేబీ అప్పుడు కూడా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండేనేమో, బట్ వాళ్ళు అప్పట్లో ఈ జంక్ లేదు, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇంత స్ట్రెస్ లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్నారు, మెయిడ్ డిపెండెన్స్ లేదు, ఎవరికి వాళ్ళు హెల్దీ డైట్ ఇంట్లో చేసుకునే తినేవారు, ఇంత ఎక్సెసివ్ మనీ ప్రెషర్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు, అంత పెద్దగా వర్కింగ్ విమెన్ కూడా లేరు. సో మనకి ప్రెజెంటేషన్ తెలియలేదు. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు, ఈ శ్రీ చైతన్యాలు అందులో ముందు నుంచే వేసేస్తారు. ఎక్సెసివ్ ప్రెషర్ ఇన్ దేర్ బ్రెయిన్, చదవాలి, ఏదో చేయాలి, అదొక స్ట్రెస్. అండ్ బింజింగ్, ఎక్కడ పడితే అక్కడ మనకి ఎట్లా దొరుకుతుంది జంక్ ఫుడ్. నార్మల్ హెల్దీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువ స్కోప్ ఉంటుంది, అది తింటారు. పొద్దున 6 వెళ్తారు, పాపం రాత్రి 8 గంటల వరకు కాలేజీలోనే ఉంటారు. ఇంక ఎక్సర్సైజ్కి టైం ఏది? జీరో ఫిజికల్ యాక్టివిటీ. వీటి వల్ల ఇది బాగా ఎక్కువైపోతుంది. మ్యామ్, వై ఓన్లీ ఉమెన్? అది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. బికాస్ విమెన్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అని చెప్పాలి మనం. సో ఐ హ్యావ్ సమ్ ఆడియన్స్ క్వశ్చన్స్. సో పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా సమ్వన్ హ్యాస్ PCOS ఉంటుందా మ్యామ్? ఎస్. ఇప్పుడు PCOS అనేది మనం ఒక్కటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక్కటే చూడకూడదు. దర్ ఇస్ కాంబినేషన్ ఉంటాయి అన్నమాట, సిమ్టమ్స్ అండ్ సైన్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ అనోవ్యులేషన్ అంటారు, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావచ్చు, ఇర్రెగ్యులర్గా రావచ్చు, అది ఒకటి. సెకండ్ది హైపర్ ఆండ్రోజనిజం, అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, యాక్నీ టెండెన్సీ ఎక్కువ ఉండడం. ఇంకా స్కాన్ రిపోర్ట్లో PCOD చేంజెస్ కనపడడం. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా షీ ఈజ్ లేబుల్డ్ యాజ్ PCOS. అంటే సైకిల్స్ రెగ్యులర్ అవ్వచ్చు, బట్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అండ్ అల్ట్రాసౌండ్లో PCOS కనిపిస్తుందంటే స్టిల్ షీ హ్యాస్ PCOS. 30 to 40% ఆఫ్ PCOS విమెన్కి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. సో జస్ట్ సైకిల్స్ రెగ్యులర్ వస్తున్నాయని మాత్రాన అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తే ఇది నార్మల్ అని అనుకోవడానికి లేదు. ఈ సిమ్టమ్స్ కూడా చూసుకోవాలి. సో మీ ఎక్స్పీరియన్స్ లో లైక్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మీ దగ్గరకు వస్తుంటారు? ఇప్పుడైతే టీనేజ్ పిల్లలే, మాక్సిమం టీనేజ్ పిల్లలే. 14 years దగ్గర నుంచి పిల్లలు వస్తూనే ఉంటారు. సైకిల్స్ ఇరెగ్యులర్ గా ఉన్నాయి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, పింపుల్స్ వస్తున్నాయి, ఇవే ప్రెజెంటేషన్స్ ఎక్కువైపోతున్నాయి. సెకండ్ కేటగిరీ పిల్లలు లేకపోతే. సో ఇలాంటి వాళ్ళు లైక్ ఏ టైం పీరియడ్ ఆఫ్ లైక్ ఎంత వరకు టాబ్లెట్స్ యూజ్ చేయాలి మ్యామ్? లైక్ ఇయర్స్ యూజ్ చేయాలా, లైక్ నెసెసరీ? ఎవరైతే ఇప్పుడు మనం అందరికీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్తాం, నెక్స్ట్ డేనే వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా కరెక్ట్ అయిపోతుంది కదా.
వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఆ డైట్ వాళ్ళు అలవాటు చేసుకోవడానికి, ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్లో వాళ్ళు మళ్ళీ దిగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం పీరియడ్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోకుండా, వాళ్ళకి పీరియడ్ డిస్టర్బెన్సెస్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఓసిబిల్స్ టెంపరీగా ఇస్తాం చిన్నపిల్లలకి. కొన్నాళ్ళు ఒక 3 to 6 months అనుకోండి, అవి వాడే క్రమంలో వాళ్ళు దే షుడ్ గెట్ అడ్జస్టెడ్ టు ద లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఒకసారి ఈ 6 నెలల పీరియడ్లో వాళ్ళకి లైఫ్ స్టైల్ ఓకే, నేను ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైం ఫుడ్ తినాలి, ఇదే తినాలని వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అయిపోతే మెడిసిన్స్ అవసరమే ఉండదు. ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ రావడానికి ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు కంటిన్యూస్గా ఆ సిమ్టమ్స్ కోసం పిల్స్ వేసుకోవాలి. ఓకే. సో మీరు అన్నట్టు లైక్ పీసీఓఎస్ అంటే లైక్ ఐదర్ స్లిమ్ ఐదర్ ఫ్యాట్, ఈ 2 చేంజెస్ ఉంటాయమ్మా? లైక్ మీడియం కూడా ఉంటారు అట్లా? యూజువల్లీ ఏదర్ థిన్ పీసీఓఎస్ వస్తారు, లేకపోతే మరీ లావుగా ఉన్న వాళ్ళు వస్తారు. ఓకే ఓకే. అంటే లైక్ బ్యాలెన్స్ లైక్ ఐదర్ థిన్ ఆర్ ఐదర్ ఫ్యాట్ అంతేనా? ఎక్కువగా అలానే ఉంటారు. ఓకే ఓకే. సో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ చేసేది లైక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లైక్ దానివల్ల ఈ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే బాడీలో షుగర్కి ఇన్సులిన్కి మధ్యలో ఆ బ్యాలెన్స్ సరిపోదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకొంచెం వర్సన్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడు కూడా అట్లా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయదు, రాదర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. వాట్ ఐ రికమెండ్, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్, మంచిగా ఒక ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఆకలి తగ్గుతుంది, లాంగ్ పీరియడ్ వరకు మీకు ఆకలి లేకుండా ఉంటే అట్ ద సేమ్ టైం యూ నాట్ బి ఫాస్టింగ్ ఫర్ ఎ లాంగర్ టైం. హెల్దీ ఫుడ్ వెళ్తుంది లోపలికి. సో ఆడియన్స్ క్వశ్చన్ మ్యామ్, లైక్ పీసీఓస్ ఉన్న అమ్మాయిలు రైస్ అనేది అవాయిడ్ చేయాలి కంప్లీట్గా? నో, ఐ డోంట్ సే కంప్లీట్గా అవాయిడ్ చేయాలని. బ్యాలెన్స్ ఇట్, స్మాల్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటే 1 cup ఆఫ్ రైస్ తీసుకుని 1 cup ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేయండి దానికి. దాల్, చికెన్, ఫిష్, ఎగ్ ఇవన్నీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్. వెజ్ సోర్సెస్లో యూ కెన్ హ్యావ్ దాల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్. వాటితో పాటు ఒక ఫైబర్ ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ ఎనీథింగ్. ఈ కాంబినేషన్లో తీసుకుంటే యూజువల్లీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు వైట్ రైస్ కొంచెం తిని ఆగలేకపోతున్నారు, ఎక్కువ తినాలనిపిస్తుంది, గో ఫర్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఎక్కువ తినలేరు, వాటికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో షుగర్ స్పైక్ కూడా చాలా స్లోగా వస్తుంది. ఓకే. సో మ్యామ్, వాట్ అబౌట్ టీ, కాఫీస్ ఫర్ గర్ల్స్? ఎక్సెసివ్ బింజింగ్ ఈజ్ నాట్ గుడ్. నేను కంప్లీట్గా మానేయమని నేను చెప్పట్లేదు. మేబీ 1 or 2 cups per day ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, అంతకంటే ఎక్కువ తాగకూడదు. ఓకే. సో చాలా మంది లైక్ అంటారు, లైక్ గర్ల్స్, ఐ స్టాప్డ్ షుగర్ ఇమీడియట్లీ, లైక్ కంప్లీట్గా షుగర్ స్టాప్ చేసాను, అది కూడా కరెక్టేనా? ఇప్పుడు షుగర్ వల్ల కాదు కదా పీసీఓఎస్ వచ్చింది, ఇంకా సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ వదిలేసి నేను షుగర్ ఒకటి మానే సాల్ట్ ఒకటి తింటాను తగ్గిపోవాలంటే ఎట్లా తగ్గుతుంది? నో, యూ హావ్ టు లుక్ చుట్టూ అంతా చూడాలి. ఆ ఓవరాల్గా లైఫ్ స్టైల్ కరెక్ట్ అయితేనే అది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. లైక్ చాలా మంది లైక్ ఉమెన్కి పీరియడ్స్ వచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ వీక్నెస్, టూ మచ్ ఆఫ్ బ్లీడింగ్, వీక్నెస్ కూడా లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ పీసీఓఎస్ అంటారు. అట్లా అని చెప్పలేం. బేసిక్గా పీసీఓఎస్లో కొంచెం మూడ్ చేంజెస్ ఎట్లా ఉంటాయంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏదో తెలియని ఒక అనీజీనెస్, ఎందులోనూ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. యూజువల్లీ అలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాయి ఎక్కువ పీసీఓఎస్లో. పీరియడ్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల వీక్నెస్, ఇట్స్ అన్ అదర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్. అది స్పెక్ట్రమ్ ఏంటంటే పీసీఓఎస్ అనే కదా, నార్మల్ విమెన్కి కూడా, బికాస్ వీ బ్లీడ్ అ లాట్, ఆ టైంలో కొంచెం వీక్నెస్ ఇస్ వెరీ కామన్. బట్ త్రూ అవుట్ ద సైకిల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీరియడ్స్ కూడా నీరసంగా, ఏమి ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉండడం మేబీ ఎ సైన్ ఆఫ్ పీసీఓఎస్. ఓకే ఓకే. సో చాలా మంది అంటారు ఒక్కసారి పీసీఓఎస్ వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇది ఒక అంటే వన్ టైం డిసీజ్ లాగా ఎవరు చూడకూడదు దీన్ని. పీసీఓఎస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్. దీన్ని మనం ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఇది వర్సన్ అవ్వకుండా ఉంటుంది. బట్ కంప్లీట్గా బాడీలో నుంచి ఐఎమ్ నాట్ ఏ పీసీఓఎస్ పేషెంట్ అంటే యూ విల్ బి ఏ పీసీఓఎస్ పేషెంట్ ఫర్ యువర్ లైఫ్. బట్ అది మీ బాడీని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే యాజ్ లాంగ్ యాజ్ మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత వరకు మీరు దాన్ని మర్చిపోవచ్చు. ఓకే. సో లైఫ్ లాంగ్ ఉంటుందా? ఎస్. ఒకసారి వస్తే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ పోదు. బట్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మీరు ఆ లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకున్నంత వరకు అది మిమ్మల్ని డిస్టర్బ్. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ మనం యూస్ చేస్తూ ఉండాలి? నాట్ రిక్వైర్డ్. అది చెప్తున్నాం కదా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెడిసిన్ అండ్ రెమెడీ. అది చేయలేని వాళ్ళే ఏదో ఒక దానికోసం మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. చాలా మందికి పీసీఓఎస్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్, మ్యారేజ్ అవ్వకపోవడము, ఇది చాలా చూస్తున్నాం. వాట్స్ యువర్ మెసేజ్ ఆన్ దిస్? లైక్
బేసిక్గా ఇది ఒక సోషల్ స్టిగ్మా అయిపోయింది పాపం. చాలా మంది లోపలే వాళ్ళు pregnancy రాదు ఇంకా. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మెన్ హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే అబ్బాయిలు ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ జస్ట్ మెటబాలిక్ డిజార్డర్ అంతే. బట్ ఇట్ క్యాన్ బి కరెక్టెడ్. అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయగలం కదా. పాప మంచిగా డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీకు మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా. దెన్ బై ఆమె రెండు చేసినంత వరకు షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్ ఆఫ్ PCOS. దెన్ ఇట్స్ ఎ నార్మల్ ప్రాబ్లమ్. ప్రాబ్లం లాగా చూడడము. అండ్ ఈ అమ్మాయికి కూడా కొంచెం ధైర్యం రావాలి. అంటే అదేదో నాకు ఒక డిసీజ్ ఉంది అని చెప్పకుండా ఫస్ట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ PCOS అంటే ఇది. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టెల్, వాళ్ళు చెప్పలేకపోతే, ఇఫ్ దే ఫీల్ దట్ ఆ అబ్బాయి కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాడు, కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు, దే కెన్ బ్రింగ్ టు అస్, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అసలు అదేంటి, దీనివల్ల ఏమవుతుంది, ఏం చేస్తే మంచిది అని వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ప్రీఫిక్స్డ్ ఐడియాస్ అవి లేకుండా ఉంటాయి. సో లైక్ వాట్ అబౌట్ లైక్ ఫర్టిలిటీ టెస్ట్ చేపిస్తారు కదా మ్యామ్, లైక్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు దిస్ PCOS? నో, అంటే ఇప్పుడు వీళ్ళకి ఎగ్ రిలీజ్ సరిగ్గా అవ్వదు కదా, టైంకి అవ్వదు కాబట్టి మేబీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ బేబీ, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటుంది. అసలు ఓవ్యులేషన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ విల్ అడ్వైజ్ ఏమేమి టెస్ట్ ఉంటాయి చేసుకోవడానికి అని. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళే అడ్వైజ్ చేస్తారు ఈమెకి ఏది చేస్తే కరెక్ట్ అని. సో మెయిన్ లైక్ చాలా మంది ఉమెన్ ఫేస్ చేసేది మెంటల్ స్ట్రెస్, లైక్ టూ మచ్ ఫ్యాట్ అయినా, టూ మచ్ థిన్ అయినా, హెయిర్ వచ్చిన ఫ్రెండ్స్ ఏడిపించడము. సో దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోయి ఇంకా ఆ లెవెల్స్ అనేది ఇంకా పెరుగుతాయా మ్యామ్ ఈ స్ట్రెస్ వల్ల కూడా? లెవెల్ ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిజాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఆ కార్టిజాల్ లెవెల్స్ పెరిగినప్పుడు మళ్ళీ మన మెటబాలిజం మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఎక్సెసివ్ ఆండ్రోజన్ లెవెల్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది అండ్ ఈ సైకిల్ ఇంకొంచెం వర్సన్ అవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎవరో థర్డ్ పర్సన్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. యూ నో యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అండ్ యూ నో హౌ టు యూ కెన్ కరెక్ట్ ఇట్. ఎవరో వేరే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? యూ డోంట్ నీడ్ టు టెల్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా లేదా? నువ్వు మంచిగా లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నావు, జిమ్ జాయిన్ అయ్యావు, మంచిగా ప్రాపర్ డైట్ తీసుకుంటున్నావు. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అన్నెసెసరీగా స్ట్రెస్ యాడ్ అయ్యి నువ్వు ఇంత కష్టపడి చేసేదంతా పోతుంది. అసలు వాళ్ళ గురించి ఆలోచించదు. పీపుల్ హూ ఆల్వేస్ స్పోక్ యూర్ నాట్ గుడ్ పీపుల్. స్ట్రెస్ ప్లే చేస్తుందా? డెఫినెట్గా ఎస్. ఎక్సెసివ్ స్ట్రెస్ ఇంక్రీజ్డ్ కార్టిసాల్ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. సో మిల్క్, కర్డ్, పన్నీర్ లైక్ PCOS లైక్ యూ అలౌడా మ్యామ్? లైక్ కొన్ని ఏమైనా ఫుడ్స్ నాట్ అలౌడ్ అని ఉంటుంది ఇట్లా? నాట్ అలౌడ్ ఆర్ ఎక్సెసివ్ షుగరీ డైట్. అంటే ఇప్పుడు ఏమంటారు పేస్ట్రీస్, ఓకే, ఇప్పుడు పెరుగులా తింటే బాగానే ఉంటుంది. దాన్ని యోగర్ట్, స్వీట్ అండ్ యోగర్ట్ అని ఏవో కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్సెసివ్ షుగర్ కలిపేసి దే హ్యావ్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. మిల్క్ కంప్లీట్ గా మానేయాలని ఏం లేదు. మిల్క్ లో కూడా పాస్చరైజ్డ్ మిల్క్, ఎక్సెసివ్ ఫ్యాట్ కాకుండా, వాటిలో ఏమి స్వీట్నర్స్ అట్లా మిక్స్ చేయకుండా మిల్క్ తీసుకోవచ్చు, యోగర్ట్ తీసుకోవచ్చు, చీజ్ తీసుకోవచ్చు. బికాస్ ప్రోటీన్ తో పాటు అవి కాల్షియం సోర్స్ కూడా ఇస్తాయి. గ్రోయింగ్ బోన్స్ కి ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నాం. లిమిటెడ్ క్వాంటిటీ. రోజు మనం తెప్పాళ్ళైతే తాగుతాం గ్లాస్ ఆఫ్ సో లైక్ యువర్ సజెషన్ ఫర్ లైక్ ఎవ్రీ గర్ల్ 5 minutes డైలీ రొటీన్ ఇలా ఉండాలి మీది అనేది సజెషన్? పొద్దున్న లేవగానే ఒక్క 10 నిమిషాలు ప్రాణాయామ చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్ విత్ PCOS, ఒక్క 10 minutes ప్రాణాయామ చేయండి. సీ హౌ మచ్ బూస్ట్ ఇట్ గివ్స్ యూ ఇన్ డే. ఓకే, నాకు ఒక ప్రాబ్లం ఉంది బట్ ఐ నో వాట్ టు డూ. నీకు తెలియనప్పుడు కదా నువ్వు కంగారు పడాలి. సో పొద్దున్న లేవగానే ఒక 5 minutes ప్రాణాయామ చేయి. డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు టేక్ టుడే. నీ డైట్లో నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు, నీ కళ్ళ ముందు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీకు తెలుస్తుంది. అవి తీసుకోవడానికి ట్రై చేయి. వీలైనంత వరకు నీ టైంని నువ్వే షెడ్యూల్ చేసుకో. ఎక్సర్సైజ్ చేయాలనుకున్నావు, ఏ టైం అయితే నీకు ఫేవరబుల్ స్లాట్, ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయి. రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఓకే నేను చేయాలనుకున్నా చేశాను లేదు, దట్స్ ఇట్. వేరే వాళ్ళ గురించి అసలు పట్టించుకోదు. నీ ప్రాబ్లమ్కి నీ సొల్యూషన్ నువ్వు కనుక్కుంటున్నావా లేదా, అదే ఇంపార్టెంట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు లైక్ కొంతమంది అడుగుతున్నారు లైక్ గర్ల్స్ కి చెస్ట్ పెయిన్ వస్తుంది కదా, ఈజ్ ఇట్ ఆల్సో రిలేటెడ్ టు దిస్? నో, యూజువలీ బ్రెస్ట్ పెయిన్ ఏంటంటే కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు వస్తుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్ కాల్డ్ ప్రొజెస్ట్రాన్. సో అవి రెగ్యులర్ హార్మోనల్ చేంజెస్ కూడా అవ్వచ్చు. అట్లానే కొంతమందికి వేరే బ్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్రెస్ట్ పెయిన్ రావచ్చు. సో యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉండి పీరియడ్ వచ్చే ముందు బ్రెస్ట్ పెయిన్ అట్లా వస్తుందంటే మేబీ దట్ మేబీ హార్మోన్ రిలేటెడ్. బట్ స్టిల్ ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుని ఈజ్ ఇస్ నార్మల్ ఆర్ నాట్, బ్రెస్ట్ పాల్పేట్ చేయించుకుని అంతా బాగానే ఉందని అనుకున్నాక యూ డోంట్ నీడ్ టు వరీ మచ్. బట్ PCOSకి దట్స్ నాట్ అ సింప్టమ్. లైక్ మీరు ఎంతో మందిని చూసారు కదా మ్యామ్, లైక్
ఎక్కువగా ఎనీ లైక్ ఇష్యూ వచ్చి మళ్ళీ సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఎస్, ఆల్మోస్ట్. చాలా మంది. ఎవరికైతే ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ తెలుస్తుందో వాళ్ళు అసలు చాలా హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సొల్యూషన్ తీసుకుంటారు. అసలు వాళ్ళు నా వరకు రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాపం అప్పటి వరకు తిరిగి తిరిగి ఉంటారు చాలా హాస్పిటల్స్ అన్ని చోట్ల, ఏంటి లైఫ్ స్టైల్ ఇలా చెప్తున్నారు. సెకండ్ది, ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ ఉండదు. ఆ హస్బెండ్ కానీ వాళ్ళ అత్తగారు కానీ ఎవరో ఒకరు నీ వల్లే నీ వల్లే నీ వల్లే దట్ గివ్స్ మెంటల్ ప్రెషర్. వాళ్ళు చేయాలనుకున్నది కూడా వాళ్ళు హ్యాపీగా చేయలేరు. సో ఆ స్ట్రెస్ ఇంకొంచెం యాడ్ ఆన్ అయిపోయి పీసీఓఎస్ ఇంకా వర్సన్ అయిపోతుంది. ఎవరిని పట్టించుకోకుండా నీ లైఫ్ నీది, నీ బాడీ నీది, నీ బాడీని నువ్వు చక్కదిద్దుకోవాలంటే నువ్వేం చేయాలి. అది హస్బెండ్ అయినా కూడా వాళ్ళందరి మాటలు పక్కన పెట్టి ముందు నువ్వు చేయాలనుకున్నది చేయి. నువ్వు తినే డైట్ నేను రెస్ట్రిక్ట్ చేయలేరు కదా, నువ్వు తినాలనుకున్న హెల్దీ ఫుడ్ని ఎవరు రెస్ట్రిక్ట్ చేయలేరు, నీ వాకింగ్ నేను రెస్ట్రిక్ట్ చేయలేరు. నువ్వు రోజులో ఒక అరగంట సేపు ఇవ్వలేవు నీ బాడీకి, ఇవ్వగలవు. నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ వంకలు వెతుక్కోవడమే. వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు. గివ్ ఎ డ్యామ్ టు ఆల్ దోస్ పీపుల్. నీ హెల్త్ ఈజ్ టాప్ ప్రయారిటీ, దాని తర్వాత ఎవరైనా. సో విల్ గో విత్ ర్యాపిడ్ ఫైర్. లైక్ వన్ ఫుడ్ ఇమీడియట్లీ బ్యాన్ చేస్తే మీరు ఏం చేస్తారు? డోనట్, షుగరీ డోనట్. డోనట్. ఓకే. వన్ మిస్టేక్ 90% గర్ల్స్ చేస్తారు ఈ పీసీఓఎస్లో. ది థింక్ PCOS women can never get pregnant. ఓకే. వన్ హోమ్ రెమెడీ ఫర్ పీసీఓఎస్ Which will not work or which will work? విచ్ విల్ వర్క్. There's no such home remedy actually. ఏ ఫుడ్ దాన్ని పెంచదు, ఏ ఫుడ్ దాన్ని తగ్గించదు. యువర్ లైఫ్ స్టైల్. ఓకే. సో వన్ ఫుడ్ దట్ PCOS girls has to ban compulsory. హై షుగరీ డైట్ నేను చెప్తున్నా కదా. Donut. Okay. డోనట్, పేస్ట్రీస్, ఈ షుగరీ కోలా డ్రింక్స్ ఆపేయాలి. Okay. Family members, what family members have to understand with It PCOS is girls? just a metabolic disorder and you will need her help. మీ హెల్ప్ దానికి చాలా అవసరం. అది ఒక్కటే మీరు రియలైజ్ అవ్వండి. ఆమెను పోక్ చేయొద్దు, ఎంకరేజ్ హర్. షీల్ డూ ద బెస్ట్. Okay. సో పీరియడ్స్ టైంలో వర్స్ట్ ఫుడ్ కాంబో ఏది లైక్ మీ దృష్టిలో? జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మంచిగా ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ బిర్యానీ అలాంగ్ విత్ కోకోలా అండ్ దాని తర్వాత ఒక స్వీట్. ఈ కాంబినేషన్ దీంట్లో ఇక అయిపోయినట్టే. వస్తుంది లేనిది కూడా వస్తుంది. వస్తుంది. వెరీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కదా. నైట్ పూట బిర్యానీ తింటే అది అరగదు. 4 AM బిర్యానీ. ఇవన్నీ ట్రిగ్గర్స్. So myth you want to break now? I want to break the same myth that PCOS women will never get pregnant. Okay. This is a myth. And PCOS women always is cesarean. Very big Actually myth. that is very bad thing that like PCOS undi annappudu they treat her differently. That's really bad. ఈమెకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి ఆమెకి లేని పాపం డిప్రెషన్ తీసుకొస్తుంటారు. వీళ్ళ కూడా డిస్ట్రెస్ ఎక్కువైపోయి లైక్ మేబీ ఐ కాంట్ బి ప్రెగ్నెంట్. నేను చేయలేనేమో. So one sentence finally on PCOS about truth. What is it? What I can tell you is PCOS may mess your hormones, but those messed hormones should not disturb your self-confidence. You are the top priority. నువ్వు చేయగలను అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు. PCOS is just a small metabolic disorder. నువ్వు అనుకున్నావు అంటే దాన్ని రివర్స్ చేయగలుగుతావు. So have that self-esteem and that confidence that I can stand here. నేను దీన్ని ఎదురుగా నిలబడగలను. I can fight against it. Be in a very positive way. చిన్నగా సెలబ్రేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేస్తారు. ఎవ్రీబడి థింక్ 70 kgs 50 అయ్యేంత వరకు నేను ఆనందంగానే ఉండనంటే ఎట్లా? యూ హ్యావ్ టు సెలబ్రేట్ స్మాల్ థింగ్స్. 70 kgs 65 అవగానే యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అరే నేను 5 kgs తగ్గాను రా. వాడు పీరియడ్ 45 daysకి వచ్చింది. అప్పటి వరకు 6 monthsకి ఒకసారి వచ్చేది, 45 daysకి వచ్చింది. ఎంజాయ్ దట్ మూమెంట్. యువర్ బాడీ ఈజ్ వర్కింగ్ అండ్ మీ బాడీకి అది రెస్పాండ్ అవుతుంది. యూ షుడ్ బి హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ డేంజరస్ ప్రాబ్లమ్. దాని గురించి తెలుసుకోండి, దాని గురించి ఏమేమి చేయకూడదో అది కూడా తెలుసుకోండి, అవి లిమిట్ చేసుకోండి. యాక్చువల్లీ మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ హూ ఆర్ కమింగ్ హియర్ లైక్ దూరం నుంచి వచ్చి హాస్టల్లో ఉన్న అమ్మాయిలు దే ఆర్ సెయింగ్ దే కెనాట్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్, దే కెనాట్ బ్యాలెన్స్ ఫుడ్ హాస్టల్లో ఉండి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ ఉంటుంది. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రైస్ ఉంటుంది, రైస్ మొత్తం తినాలనే ఉంది. యూ టేక్ 1 cup ఆఫ్ రైస్, దాంట్లో ఏ కర్రీ పెట్టినా దే హ్యావ్ ద ప్రోటీన్ కంటెంట్ ఇన్ దట్. వెజిటబుల్స్ ఏంటి, దాల్ అయితే కంపల్సరీ ఉంటుంది. యూజ్ 1 cup ఆఫ్ దాల్ ఇన్ 1 cup ఆఫ్ రైస్.
అండ్ ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి, అవి వాళ్ళు కొనుక్కుని పెట్టుకోవచ్చు కదా. మధ్యాహ్నం టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ బింజింగ్ ఆన్ సమోసా అవన్నీ తినడం బదులు దే కెన్ హ్యావ్ అ నైస్ ఫ్రూట్ బాల్ ఆర్ వెజీ బాల్. ఫైబర్ యాడ్ చేస్తుంది దానివల్ల. సో ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇది నా వల్ల కావట్లేదు, ఇది నాకు దొరకట్లేదు అనుకుంటే దొరకదు. మనం ఉన్న వాటిలో బెస్ట్ సోర్సెస్ చేసుకోవాలన్నట్టు యూ కెన్ డూ ఇట్. చేయాలనుకుంటే చేయొచ్చు. So if a young girl who is watching this video and she's crying for her PCOS, your message to her. You are not alone, I am there for you. Okay. Like సో నెవర్ అసలు ఏడుపని ఆలోచనే రావద్దు. క్యాన్సర్ సర్వైవల్స్ ఉన్నారండి, మనం ఎలాంటి ఎరాలో ఉన్నాం. అంతంటే పెద్ద పెద్ద డిసీజెస్కి మనం చెక్ పెట్టగలుగుతాం. దిస్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి మేనేజ్ విత్ లైఫ్ స్టైల్ చేంజ్. ₹1 నువ్వు స్పెండ్ చేయక్కర్లేదు. ఇట్స్ జస్ట్ అ మైండ్ థాట్. నీకు మైండ్లో ఆలోచన రావాలి నేను ఇది చెయ్యాలి అని. ఇట్ విల్ ఆటోమేటికలీ వర్కౌట్. అస్సలు ఎవరి గురించి భయపడద్దు. ఇది ఒక కరెక్టబుల్ కండిషన్ కాదని అనవసరంగా టెన్షన్ పడద్దు. గో టు అ ప్రాపర్ డాక్టర్, గెట్ ఎ ప్రాపర్ కౌన్సిలింగ్ డన్. నీకు బాధగా అనిపించింది, నీళ్ళు నువ్వే బాధపడుతూ ఉండడం ఎందుకు? టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, నాకు ఇట్లా అనిపిస్తుంది, ట్రై టు గెట్ రిఫ్రెష్ ఫ్రమ్ దట్ థాట్. దానికి ఏం చేయాలో ప్రాపర్ సజెషన్ తీసుకో. యూ విల్ బి డూయింగ్ ద బెస్ట్. like overall podcast, I found you very friendly doctor actually. Like whoever wants to meet you, like where we can meet you, ma'am? I am available in Cloud9 Hospital, Kompally branch. Okay. Anytime you are available, ma'am? So usually 10 to 4 I am there. So you can take a prior appointment and they can come and see. That's great, ma'am. Like you have been very friendly overall the podcast and like more of motive type, like చెప్తున్నారు కదా. That's really amazing, ma'am. Like it was a great we covered a single topic, but it's good, like whoever is facing the problem with PCOS, definitely వాళ్ళు చూడాలి, మెయిన్ గా పేరెంట్స్ చూడాలి, హస్బెండ్స్ చూడాలి ఇది. బికాస్ దే ఆర్ థింకింగ్ PCOS పెద్ద ప్రాబ్లమ్, ఇంకా లైక్ అదో రోగం వచ్చేసింది అన్నట్టు చేస్తున్నారు కదా. లైక్ అది తగ్గాలి, లైక్ ఇట్స్ కామన్ అని ఫీల్ అవ్వాలి. ప్రతిసారి నువ్వు అది తినడం వల్ల వచ్చింది, ఇది తినడం వల్ల వచ్చిందని షుడ్ నాట్ టెల్ లైక్ దట్. ఏది తినడం వల్ల అది రాలేదు, షీ ఆల్రెడీ హ్యాస్ అన్ ఇన్ఫ్లుయెన్స్, అది ఆల్రెడీ ఉంది తన బాడీలో. మేబీ టెంపరీగా తనకు వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సిమ్టమ్స్ బయటకు వచ్చాయి అంతే. అది రివర్స్ చేసుకుంటే సిమ్టమ్స్ వెనక్కి పోతాయి. దట్స్ హౌ వీ హ్యావ్ టు బీ. ఎంకరేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ద కీ. వాళ్ళు బయటకు రావాలంటే చుట్టూ ఉన్న ప్రపంచం మారాలి. PCOS ఇస్ జస్ట్ స్మాల్ మెటబాలిక్ డిసార్డర్. ఏమీ మందులు అవసరం లేకుండా జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల దాని నుంచి కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. That's amazing, ma'am. Today, Shyamala garu, thank you so much for joining today. Thank you very much. And we would like to see you in more other podcasts too. Definitely. Thank you so much. Thank you.